నకిరేకల్ పట్టణంలో పోలీస్ కార్డన్ సర్చ్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో డీఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ కార్డన్ సర్చ్ కార్యక్రమం పోలీసులు తెల్లవారుజామున 4:30 గంటలకు నకిరేకల్లో ప్రారంభించారు. కార్డన్ సర్చ్ లో పాల్గొన్న 6 సీఐలు, 14 మంది ఎస్ఐలు, 300 మంది పోలీస్ సిబ్బంది, టీఎస్ఎస్పీ మరియు ఆర్మూడ్ సిబ్బంది పాల్గొన్నారు. తాటికల్ రోడ్లో ఉన్న ఎస్సీ కాలనీలో ప్రతి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులు అనుమానం వచ్చిన వారిని విచారణ చేసి నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కబేలకు సిద్ధంగా ఉన్న 15 ఆవులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి నకిరేకల్లో ఉంటున్న అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గంజాయి మత్తు పదార్థాలు సేవించిన వారిని విచారణ కొరకు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలోని యువకులు యాక్టివ్ గా ఉంటూ చెడు మార్గంలో కాకుండా సక్రమ మార్గంలో వెళ్లాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ నివారణపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని ఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ నకిరేకల్ టౌన్లో మనము నల్గొండ పోలీస్ తరఫు నుంచి మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు 300 మంది వరకు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు. దీంట్లో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 5 సిఐలు, 20 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుల్స్, టీజీఎస్పీ తరఫు నుంచి కూడా ఒక 50 మంది, మొత్తం కలిపి 300 మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో మనం మొత్తము ఒక 14 పార్టీలు, ఒక 7 కట్ ఆఫ్ పార్టీస్ పెట్టి ఒక 350 ఇల్లు వరకు మనం ఇవాళ సర్చ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం ఎస్సీ కాలనీ, మొండి కాలనీ, ఇంకా వడ్డెర కాలనీ, మనము ఈ 3 కాలనీలో కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో మనము మొత్తం కలిపి 130 సస్పెక్టెడ్ వెహికల్స్, అంటే ఎటువంటి ఆధారాలు కాగితాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము. దాంతోపాటు ఒక 10 3-వీలర్స్ పట్టుకున్నాము, ఒక 120 2-వీలర్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్, అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా అఫెన్స్కి, అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక 8 మెంబర్స్ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది. అందులో ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది. అతను ముందనే బెయిల్ మీద వచ్చినాడు. మళ్ళీ ఇంకేమైనా అఫెన్స్ కూడా ఆయన చేసినాడు, అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. కొంతమంది గాంజాకి సంబంధించి కన్స్యూమర్స్ లాంటి వాళ్ళని కూడా కొంచెం సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక 18 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు గాంజా ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు వాళ్ళు అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వేరే దేశాలకి వెళ్ళి వచ్చిన వలసలు కూడా ఒక 3 నేపాల్ పర్సన్స్ని కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ ఏరియాకి వచ్చి ఉండడం జరుగుతుంది. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనం వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఒక 15 కౌస్ కూడా మనము స్లాటర్ చేయాల్సిన కౌస్ని కూడా పట్టుకున్నాము. అవన్నీ కూడా ఇమీడియట్గా గోశాలకి మనము షిఫ్ట్ చేసి యాజ్ పర్ లా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.